తాలిబాన్ విదేశాంగ మంత్రి భారతదేశాన్ని సందర్శించడం వెనుక అసలు ఉద్దేశమేంటి? తాలిబాన్ మంత్రికి ఇండియా వెల్కమ్ పలకడమేంటి? విదేశాంగ మంత్రితో ఆఫ్ఘన్ మంత్రి భేటీ వెనుక పెద్ద స్టోరీయే ఉన్నట్టు తెలుస్తోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా భారత్ చర్చల వెనుక మోడీ వ్యూహం కొంతమందికి మాత్రమే తెలుసు. పాకిస్తాన్ తిక్క కుదిర్చేలా ఇండియా ప్లాన్ వేస్తోందని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. తాలిబాన్ల కంటితో దాయాదిని పొడిచేలా స్కెచ్ వేస్తున్నారని అర్థమవుతోంది. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో దౌత్యం మొదలైతే పాకిస్తాన్కు దబిడి దిబిడేనన్న భావన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో తాలిబాన్ ముత్తాకి వ్యూహాత్మకంగా భారత్ను చేరుకోవడం ఆ దేశానికి ఇండియాపై ఉన్న ఆసక్తికి నిదర్శనం. భారత్ తాలిబాన్తో మాట్లాడుతుందా లేదా మౌనం పాటిస్తుందా? ముత్తాకి పర్యటన దేశీయ భద్రత, ప్రాంతీయ శక్తిని బ్యాలెన్స్ చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. తాలిబాన్ను అధికారికంగా గుర్తించకపోయినా ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఇది కేవలం ఒక దౌత్య పర్యటన మాత్రమే కాదు. దక్షిణాసియా భద్రతా సమీకరణలో కొత్త మలుపు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన తర్వాత తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 9 నుంచి 16 వరకు భారత్లో పర్యటిస్తూ ఉండడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. 2021లో అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పర్యటన ఇదే మొదటిది. రష్యాలో సమావేశం తర్వాత భారత్కు వచ్చిన ముత్తాకి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ కావడం ద్వారా దౌత్యంలో కొత్త బాటలు వేస్తున్నారు. కానీ భారత్కు ఈ సంబంధం వ్యూహాత్మక మేలు కలిగిస్తుందా లేక భద్రతా ప్రమాదాలను కొనితేస్తుందా అన్నది ఈ పర్యటన అసలు ఉద్దేశ్యం. ఐక్యరాజ్య సమితి ఆంక్షల నుండి మినహాయింపు పొందిన తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీ వచ్చారు. గత 4 ఏళ్లలో తాలిబాన్ నేతృత్వంలోని పాలనతో భారతదేశం సంబంధం ఎలా అభివృద్ధి చెందిందనే దాని గురించి రాబోయే పర్యటన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. చెప్పేవాళ్లు ఎలా చెప్పుకున్నా దీనికి కొన్ని లాజిక్కులుంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవహార శైలి గమనించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా వ్యూహాత్మక భద్రతా కారణాలతో తాలిబాన్తో సంబంధాలు జరపాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. భారతదేశం తన ప్రయోజనాలను నిజంగా పొందగలుగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనను గుర్తించనందున తాలిబాన్ జెండాకు అధికారిక హోదా ఇవ్వడం లేదు. ఐక్యరాజ్య సమితి అనుమతి పొందిన ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వారం రోజుల పర్యటన కోసం భారతదేశంలో అడుగుపెట్టారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అతనికి ప్రయాణ మినహాయింపు ఇచ్చిన తర్వాత అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సాధ్యమైంది. 2021లో అమెరికా నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున్న తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత తాలిబాన్ అగ్రనాయకుడు భారతదేశంలో చేస్తున్న మొదటి పర్యటన ఇది. ఈ పర్యటన ప్రాంతీయ దౌత్యానికి కీలకం. తాలిబాన్ ప్రభుత్వంతో ఢిల్లీ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నందున పాకిస్తాన్ దీనిని నిశ్చితంగా పరిశీలిస్తుందని వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ సౌత్ బ్లాక్ ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం అధికారులకు కొన్ని డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రోటోకాల్ ప్రకారం భారత్ సందర్శించే నాయకుడి దేశ జెండా పక్కన వారి వెనుక టేబుల్ మీద ఫోటో తీయడానికి జెండా ఉంచాలి. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనను గుర్తించనందున తాలిబాన్ జెండాకు అధికారిక హోదా కూడా ఇవ్వదు. ఇప్పటి వరకు న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార్ కార్యాలయంలో తాలిబాన్లు తమ జెండాను షహోదా, ఇస్లామిక్ విశ్వాస ప్రకటన, నల్లని పదాలతో కూడిన సాదా తెల్లటి వస్త్రాన్ని ఎగరేయడానికి అనుమతించలేదు. రాయబార్ కార్యాలయం ఇప్పటికీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పాత జెండాను ఎగరేస్తోంది. ఇది పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సమయంలో అధికారికంగా ఉండేది. భారత అధికారులు ముత్తాకి మధ్య జరిగిన గత సమావేశంలో తాలిబాన్ జెండాను ఉపయోగించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ముత్తాకితో జరిగిన సమావేశం నేపథ్యంలో ఎటువంటి జెండాను ఉంచకుండా సమస్యను పరిష్కరించారు. కానీ ఈసారి సమావేశం ఢిల్లీలో జరుగుతుండటంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్య అధికారులకు దౌత్యపరమైన సవాల్గా నిలుస్తోంది. చారిత్రాత్మకంగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. కానీ 2021లో యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుండి అమెరికా వైదొలిగి తాలిబాన్ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత న్యూఢిల్లీ, కాబూల్లోని తన రాయబారి కార్యాలయాన్ని మూసేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని తిరిగి మొదలుపెట్టేందుకు, మానవతా వైద్య సహాయాన్ని అందించేందుకు భారతదేశం ఓ సంవత్సరం తర్వాత కాబూల్లో ఓ చిన్న మిషన్ను ప్రారంభించింది. ఇండియా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారుల మధ్య సమావేశాల నిర్వహణకు తాత్కాలిక చర్యలు తీసుకుంది. ముత్తాకి భారత పర్యటన ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశ సంబంధాలకు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోందని భావిస్తున్నారు. వ్యూహాత్మక బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబాన్లను హెచ్చరించిన కొద్ది రోజుల తర్వాత
ఈ పర్యటన జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో విదేశీ సైనిక మౌలిక సదుపాయాలను మోహరించే ప్రయత్నాలను రష్యా, చైనా, 7 ఇతర దేశాలతో భారతదేశం వ్యతిరేకించిన కొన్ని రోజుల తర్వాత ఈ భేటీ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతో ప్రాంతీయ అనుసంధాన వ్యవస్థలో భాగం చేయడానికి తాలిబాన్లు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ దేశానికి వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘన్ నేలను ఉపయోగించకూడదని ఇండియా తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. పహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించిన తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముత్తాకీకి ఫోన్ చేసిన తర్వాత ఈ పర్యటన జరిగింది. జనవరిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ముత్తాకీ మధ్య జరిగిన చర్చల తర్వాత తాలిబాన్ సర్కార్ను ఇండియా ముఖ్యమైన ప్రాంతీయ ఆర్థిక శక్తిగా భావించింది. ఆగస్టు 2021లో తాలిబాన్ అధికారాన్ని చేజిక్కించుకుని ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా ఆచితూచి వ్యవహరించింది. ఇరు వర్గాల మధ్య పోరాటం తీవ్రమవుతూ ఉండడంతో భారతదేశం కాన్సులేట్ను మూసివేయడంతో పాటుగా రాయబార కార్యాలయాన్ని మూసివేయడానికి ఇండియా అస్సలంటే అస్సలు ఆలోచించలేదు. పాకిస్తాన్ మద్దతుతో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ టేకోవర్ చేయడంతో రాయబార కార్యాలయాన్ని ఇండియా మూసేసింది. వీసాలు రద్దు చేయడం, ఆఫ్ఘనిస్తాన్లోని భారతీయులను తరలించడం వేగంగా చేసేసింది. కానీ తాలిబాన్ సర్కారుతో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తాజాగా తాలిబాన్ అధికార బృందం వచ్చిన కొన్ని వారాల తరువాత ఖతార్లోని భారత రాయబారి దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతిని కలిసి దేశంలో భారతదేశ భద్రతా ప్రయోజనాలను కాపాడటం గురించి హామీలు పొందారు. జూన్ 2022లో విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ విభాగం జాయింట్ సెక్రటరీ కాబూల్ను సందర్శించిన తర్వాత తాలిబాన్ సర్కారుకు సాయాన్ని అందజేయడాన్ని సులభతరం చేయడానికి, దానిని పర్యవేక్షించడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఓ మిషన్ను ఏర్పాటు చేసింది. ఈ తాత్కాలిక మిషన్ ఇప్పుడు తాలిబాన్తో దోస్తీ అనివార్యమని అంగీకరించే స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత విదేశాంగ కార్యదర్శి దుబాయ్లో ముత్తాకీని కలిశారు. ఇరు పక్షాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం అది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య విస్తృత అంశాలపై చర్చ జరిగింది. మానవతా సాయంతో పాటుగా వాణిజ్యం, ఇతర విషయాల కోసం చాబహార్ నౌకాశ్రయం ప్రాముఖ్యత వరకు ఇరు దేశాల మధ్య చర్చ సాగింది. తాలిబాన్ ఆధ్వర్యంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో భారతదేశాన్ని కీలకమైన ఆర్థిక ప్రాంతీయ శక్తిగా అభివర్ణించింది. ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా ముత్తాకీని కలిసింది. దీని తర్వాత భారత విదేశాంగ మంత్రి ముత్తాకీ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. పహల్గాంలో జరిగిన దాడుల్ని తాలిబాన్లు ఖండించినందుకు భారతదేశం కృతజ్ఞతలు తెలిపింది. జనవరిలో మిస్రీ, ముత్తాకీ మధ్య జరిగిన సమావేశం పాకిస్తాన్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులను ఇండియా ఖండించిన నేపథ్యంలో జరిగింది. ఏప్రిల్లో జరిగిన సమావేశం పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్పై భారతదేశం చేసిన ప్రతీకార దాడుల నేపథ్యంలో జరిగింది. తాలిబాన్లు ఈ దాడిని ఖండించారు. ప్రాంతీయ శాంతికి ప్రతికూల ప్రభావాన్ని ఎలా రాజేస్తారంటూ మండిపడింది. దీంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇదే అదనుగా ఇండియా ఒక్క అడుగు వేస్తూ ఆఫ్ఘనిస్తాన్, పాక్ నీడ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. తాలిబాన్లతో సన్నిహితంగా ఉండడానికి అవకాశం లభించింది. ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశం సంబంధం ఇప్పుడు రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న చారిత్రక, నాగరిక సంబంధాలపై ఆధారపడి ఉంది. ఇండియా వాయవ్య సరిహద్దులో ఎదుర్కొంటున్న భద్రతా ప్రమాదాల గురించి ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తుంది. తాలిబాన్లు తిరిగి వచ్చిన వెంటనే అల్-ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు ఆ గ్రూప్ సైలెంట్ గా మద్దతు, సహాయాన్ని నిశ్చితంగా గమనించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్, ఐఎస్కేపీ వంటి గ్రూపులు భారత ఉపఖండంలో అల్-ఖైదా, లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్ వంటి భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన గ్రూపుల ఉనికి గురించి ఆందోళనలు ఇండియాలో కంగారు పెంచాయి. తాలిబాన్లతో పెరుగుతున్న ప్రాంతీయ సంబంధాలతో పాటు భారత్ తన కార్యకలాపాలను కొనసాగించడానికి కూడా ఆఫ్ఘన్ను ఒప్పించింది. ఈ సంవత్సరం జూలైలో ఇస్లామిక్ ఎమిరేటుకు చట్టబద్ధమైన గుర్తింపును మంజూరు చేసిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చైనా, ఇరాన్ మధ్య ఆసియా రిపబ్లిక్ల వంటి ఇతర దేశాలు చట్టబద్ధమైన గుర్తింపును మంజూరు చేయనప్పటికీ అవన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. రాయబారుల మార్పిడి, రాయబార కార్యాలయాల నియంత్రణను తాలిబాన్ నియామకాలకు అప్పగించడం ద్వారా ఒక్కో అడుగు వేశాయి. తాలిబాన్లకు భారతదేశంలో సంబంధాలు తమ పాలనకు చట్టబద్ధత అనే భావనను సృష్టించడానికి వీలు కల్పించాయి. తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాంగ విధాన సంబంధిత సమస్యల పట్ల ఆచరణాత్మక ఆధారంగా సమతుల్య ఆర్థిక విదేశాంగ విధానంపై ఇండియా దృష్టి సారించింది.
తాలిబాన్లు తమ విధానాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించడం, ఇండియా జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టింది. పాకిస్తాన్తో సంబంధాల క్షీణత ఇండియాకు దూకుడు పెంచడానికి కారణమైంది. ఆఫ్ఘనిస్తాన్ మనుగడ కోసం ఇస్లామాబాద్పై ఇకపై ఆధారపడ్డం లేదని చూపించడానికి కూడా వీలు కల్పించింది. పాకిస్తాన్పై వారు అతిగా ఆధారపడ్డం నుండి బయటకు రావడం ఇటీవల పెద్ద ఘటనగానే చూడాలి. ఇది భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య తోవ చూపించడానికి కారణమైంది. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ త్రైపాక్షిక సంబంధాలను కూడి భారత్ నిశితంగా గమనిస్తూ వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశం తీసుకునే ఏ వైఖరైనా ఆఫ్ఘన్ ప్రజల ప్రయోజనాలు, ఆందోళనల కోణం ముఖ్యమైనది. తాలిబాన్లు తిరిగి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తన ఉనికిని మూసివేయాలని న్యూఢిల్లీ తీసుకున్న నిర్ణయం తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. కానీ ఆఫ్ఘన్ ప్రజలు మాత్రం ఇండియాతో సంబంధాలు ఏర్పరచుకోవాలనే గణనీయమైన మార్పు కూడా ఆఫ్ఘనిస్తాన్ వైఖరిలో మార్పునకు కారణమైంది. గత కొన్ని సంవత్సరాలుగా న్యూఢిల్లీ వీసాల సదుపాయాన్ని తిరిగి ప్రారంభించాలని, సహాయాన్ని పెంచాలని, అభివృద్ధి సహాయంపై తన దృష్టిని తిరిగి కేంద్రీకరించాలని ఒత్తిడొచ్చింది. తాలిబాన్లు భారతదేశం తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని, రెండు దేశాల మధ్య పెట్టుబడులు స్వాగతించాలని కూడా ఒప్పిస్తున్నారు. ఆగస్టు 31న ఇటీవల సంభవించిన భూకంపం తర్వాత సహాయం అందించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. ఇది చాబహార్ ఓడరేవు ద్వారా కూడా రవాణాను సులభతరం చేసింది. ఆహార పదార్థాలు, నీటి శుద్ధి యంత్రాలు, గుడారాలు, అవసరమైన మందులను అందించింది. తద్వారా ఆఫ్ఘన్ ప్రజలకు ఇండియా మద్దతు ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. ప్రస్తుత సమావేశంలో న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయానికి తాలిబాన్ మద్దతు ఉన్న రాయబారి నియామకంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ బృందం కొంతకాలంగా ఈ విషయాన్ని కోరుతోంది. ఆఫ్ఘన్ రిపబ్లిక్ కాలం నాటి అధికారులు నవంబర్ 2023లోనే రాయబార కార్యాలయాన్ని విడిచిపెట్టారు. ముంబైలోని కాన్సులేట్లో, కాబూల్లోని మంత్రిత్వ శాఖకు తిరిగి నివేదించే ఒక ఆఫీసర్ విధుల్లో ఉన్నాడు. అందువల్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి యథాతథ స్థితిని మరింత సంస్థాగతీకరించాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరిన్ని వీసాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని తిరిగి ప్రారంభించాలనే డిమాండ్లను ముత్తాకి కూడా పునరుద్ఘాటించొచ్చు. భారతదేశానికి ప్రాధాన్యత దాని భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడం, సమూహం నుండి భద్రతా హామీలను పొందడం అత్యవసరం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సమూహం రాజకీయ వాస్తవికత చాలా స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో, మరిన్ని దేశాలు వారితో ఏదో ఒక రకమైన కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేస్తున్న సమయంలో ఇండియా తాలిబాన్తో సంబంధాలను పెంచుకుంటోంది. ఉగ్రవాద గ్రూపుల విస్తరణ, దేశంలో ఇతర భద్రతా ప్రమాదాల గురించి ఆందోళనలపై ఇండియా స్పష్టమైన హామీలు కోరనుంది. భారతదేశం విషయానికొస్తే తాలిబాన్ పాలనతో పెరుగుతున్న రాజకీయ సంబంధాన్ని ఆఫ్ఘన్ ప్రజల మద్దతుతో బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఉన్నత స్థాయి సంబంధాలు సాధారణమవుతున్న కొద్దీ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తన మద్దతును పెంచుతుందని మహిళలు, మైనారిటీలు భావిస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబాన్లు కఠినమైన ఆంక్షలను తొలగించాలన్న డిమాండ్ కూడా ఉంది. దీనికోసం భారతదేశం ఎంతవరకు ఒత్తిడి తెస్తుందన్నది చూడాలి. భారతదేశ ప్రయోజనాలకు మద్దతునిచ్చే తాలిబాన్ సామర్థ్యంపై నమ్మకం ఇప్పటికీ సందేహంగానే ఉంది. భారతదేశం తాలిబాన్ పాలనను గుర్తించకపోయినా వాస్తవ రాజకీయాలు, ఇండియాతో తాలిబాన్ చర్చలు తప్పనిసరిగా మారుతున్నాయని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. భద్రతా హామీలు, వాణిజ్య ప్రయోజనాలు, మానవతా సాయం మధ్య బ్యాలెన్స్ సాధించడమే భారత వ్యూహానికి అసలు సిసలు సవాలు. తాలిబాన్తో సంబంధం పెరగడం ఆఫ్ఘన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తుందా, లేక ఉగ్రవాదానికి పరోక్ష ప్రోత్సాహంగా మారుతుందా అన్నది కాలమే చెబుతుంది. కానీ ఈ పర్యటనతో భారత విదేశాంగ గుర్తింపుని కాక భద్రతా స్థిరత్వానికి ప్రాధాన్యం లభిస్తోందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఆఫ్ఘన్ భూభాగం మీద ఇప్పుడు భారత్ కొత్త ఆట మొదలుపెట్టింది. పాకిస్తాన్ను ఒత్తిడికి గురి చేయడానికి, తాలిబాన్లతో తెలివిగా వ్యవహరించడానికి ఇది మోడీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు. ఇటీవల ఆఫ్ఘన్ మంత్రి భారత్ పర్యటనతో రెండు దేశాల మధ్య మళ్లీ బలమైన సంబంధాలు ఏర్పడుతున్నాయి. దీని ద్వారా భారత్ అక్కడ తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్పై పోరాటం చేస్తున్న తాలిబాన్లను భారత్ తన వైపు తిప్పుకోవడం, ఆఫ్ఘన్ నేలపై పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి బలమైన వ్యూహం రూపొందించడం ఇదే ప్లాన్ లో భాగం. భారత్ వ్యూహం అమల్లోకి వస్తే రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి ఆఫ్ఘన్తో మిత్రబంధం, రెండోది పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడి. పాకిస్తాన్ తాలిబాన్లను చూపించి భారత్ను టార్గెట్ చేయాలనుకుంటే అది ఎన్నటికీ ప్రమాదమే అవుతుంది. మోడీ మాస్టర్ స్ట్రోక్ వల్ల పాకిస్తాన్ మరోసారి ఆందోళనలో పడుతోంది.